మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. సార్, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా నిలబడుతోంది సోషల్ మీడియా. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక విధానం అంటే ప్రభుత్వం అవలంబించేటువంటి వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది సబబే అనేటువంటి ఇది కూడా ఉంది. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుంటే తెలంగాణలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా పోస్ట్ చేస్తే చాలా దారుణంగా వ్యవహరిస్తామనేటువంటి వార్నింగ్స్ కూడా వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఈ సోషల్ మీడియా అరెస్ట్లను? సార్, ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను పెద్దగా ఈ పేపర్లో చూడడం నాకు తెలియదు. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి కేవలం తమ భావాలను నిజాయితీగా వ్యక్తం చేసిన కారణంగా వాళ్ళని అరెస్ట్ చేయడం అని చెప్పినది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, అప్రజాస్వామికం, నియంతృత్వం. దీనిలో అసలు రెండవ వాదనకి ఆస్కారం లేదు. హేతుబద్ధమైన విమర్శ మీకు ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళు చెప్పింది వాస్తవం కాకపోతే, లేకపోతే వాళ్ళు చెప్పేదని కనుక వాళ్ళ లాజిక్ పొరపాటు అయితే మీరు దానికి సవరించే అధికారం మీకున్నది. అంతేగాని మీరు అధికారంలో కాబట్టి మీకు బాగా ఓదాలి, మీరు చెప్పిన మాటగా తలవగ్గాలి, లేకపోతే జైల్లో పెడతాము లేకపోతే కొడతాము అని చెప్పి అన్నది ఏ రకంగానూ కూడా ప్రజాస్వామ్య సమాజంలో మనం దాన్ని సహించలేము, సహించకూడదు. అక్కడ ఇంకో రెండో ఒక ఇఫ్ అండ్ బట్స్ లేవు. కానీ ఇంకో రకం అన్నది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బండబూతులు మాట్లాడే హక్కు కాదు, హింసకు పాల్పడే హక్కు కాదు, హింసను ప్రేరేపించే హక్కు కాదు, ద్వేషాన్ని ప్రేరేపించే హక్కు కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే నేను చాలా అరుదుగా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడతాను, ట్విట్టర్లో చాలా అరుదుగా. నా అంత తక్కువ పెట్టేవాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా కూడా నేను నోట్లో వెళ్ళిపెట్టను. అవసరం ఉంటేనే, అక్కడ నా భావం ప్రకటించే అవకాశం ఉంటేనే. 190 మంది నేను చెప్పింది ఇష్టమన్నా లేకున్నా కూడా సీరియస్గానే పరిచయం. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ప్రజాజీవనంలో నా భావజాలం కానీ లేకపోతే ఆ తీరు కానీ అందరికీ తెలుసు. కానీ కొందరు పొరపాటును చూస్తే ఎంత అసహ్యమైన పదజాలం. నాలాంటి వాళ్ళని అసలు దాన్ని పట్టించుకోం. ఎందుకంటే నేను అసలు పూర్తిగా దోషణ భూషణ తిరస్కారాలని పక్కన పెట్టేశాను. గౌతమ బుద్ధుడు ఆ మాట చెప్పాడు. ఎవరో తిడుతున్నారు స్వామి ఏమో ఉందని చెప్పాను. అట్లా బుద్ధుడితో శిష్యుడు ఎవరో చెప్పాట. ఆయన నవ్వేశాట. ఏమంటే తిడుతున్నారంటే నవ్వుతున్నారంటే చెప్పంటే, నువ్వు నాకు బహుమానం ఇచ్చావనుకో, నేను తీసుకోలేదనుకో, ఎవరో చెందుతున్నానట, నాకే చెందుతున్నానట. ఈ తిట్లు కూడా నేను తీసుకోవట్లేదా అన్నట్టు ఆయన. నేను ఎప్పుడో దానికి వచ్చేసాను. ఓకే సార్. కానీ భావస్వాతంత్రం పేరుతో ఇతరుల జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు లేదు, ఇతరుల బండబూతులు పెట్టే హక్కు లేదు, ఇతరుల జీవితంలోకి తొంగి చూసి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి తొంగి చూసి వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు లేదు. కొన్ని దేశాల్లో భయంకరమైన దుర్ఘటనలు జరుగుతున్నాయి వాళ్ళ వేదన సాధించడం. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి. అది చట్టం ఆ స్వేచ్ఛనివ్వాల. ప్రతి స్వేచ్ఛకే పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి దాటినట్టయితే తప్పనిసరిగా చట్టం పట్టించుకోవాలి. కానీ విమర్శించారన్న కారణంగా, ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించారన్న కారణంగా, విధానాన్ని కాదని చెప్పన్నారన్న కారణంగా మీరు జైలులో పెట్ట మొదలెడితే ప్రజాస్వామ్యం కాదాడదు. సార్, ఇప్పుడు టోటల్గా రాజకీయాలైనా లేకపోతే రాజకీయ బేస్ చేసుకొని భవిష్యత్తు నిర్మించుకోవాలంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక డైమెన్షన్ మోడ్లో ఉన్నారు. ఎలా ఆలోచించుకోవాలంటే వాట్ డూ యూ సజెస్ట్ సార్? అంటే రాజకీయాలను బేస్గా చేసుకుని జీవితం మలుచుకోవాలని చెప్పన్నట్టయితే, నేను ఈ దేశంలో యువతని రాజకీయంలోకి పిలిచిందే నేను. ఎగ్జాక్ట్లీ సార్. అవును. మధ్యతరగతిని ప్రోత్సహించి నేను రాజకీయాన్ని తిరస్కరించుకోకండి. రాజకీయాన్ని పట్టించుకోకపోతే మీకు పడే శిక్ష దుర్మార్గుల దుష్పరిపాలన అనుభవించడం. కాబట్టి పట్టించుకోండి అని అన్నదే నేను. దానికోసం ఒక పార్టీని ఏర్పాటు చేసిందే నేను. చిత్తశుద్ధితో ఎలా నడవాలో ఒక రాజకీయ పార్టీ మంచి ప్రజాస్వామ్యంలో ఆ ప్రయత్నం చేసిందే నేను. కానీ దురదృష్టం కొద్ది ఏంటంటే, ఇవాళ రాజకీయాన్ని పునాదిగా చేసుకుని నిజాయితీగా ప్రజల మనసుల్లోకి వెళ్ళే అవకాశం ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఈ మాట చాలా వేదనతో చెప్తున్నాను, చాలా లోతైన ఆలోచనతో చెప్తున్నాను, పైపైన కాదు సార్. నేను రాజకీయాన్ని ఎప్పుడు తిట్టినవాడిని కాదు. కొంతమంది తొందరపడి రాజకీయాన్ని అవాకులు చౌకలు మాట్లాడి తిడుతూ ఉంటే, రాజకీయం పవిత్ర వ్యాసంగం అని చెప్పి నానాడు ఈనాడు చెప్పినవాడిని చెప్తున్నవాడిని నేను. నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం, దాన్ని అలా గౌరవించాలి, అలాంటి రాజకీయాన్ని తీసుకురావాలి. అంతేగాని రాజకీయాన్ని తిడుతూ కూర్చుంటే పరిష్కారం కాదు.
కానీ ఈవేళ ఎమ్మెల్యే కావాలంటే 30-40 కోట్లు ఖర్చు పెట్టకపోతే అసలు మీకు ఛాన్సే లేదనే పరిస్థితి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఉండదు. ఇది కాదంటే నేను సంతోషిస్తాను. మీరు కానీ ఇంకొకటి లేదంటే మీరు చెప్పేది అబద్ధము, నిజాయితీగా చట్టం చెప్పిన 25 లక్షల రూపాయలు ఎంతో ఉంది దాని లోపల ఖర్చు పెడితే అలాంటి వాళ్ళకి సీటు వస్తుంది, అలాంటి వాళ్ళు నెగ్గే అవకాశం ఉంది సమర్థులైతే అని చెప్పానంటే నేను సంతోషిస్తాను. అది నిజమా కాదు మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ఎగ్జాక్ట్లీ సార్. అలాంటప్పుడు రాజకీయాన్ని పునాదిగా చేసుకుని మీరు జీవిత నిర్మాణం కోసం ప్రయత్నం చేయబోకండి. చాలా దెబ్బతింటారు. రాజకీయానికి కొత్త నిర్వచనాలు ఇవ్వండి. రాజకీయం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, పదవుల పొందడం. వీళ్ళందరూ పోటీ చేసి పదవులు పొందుతున్నారు, ఏం ఉద్ధరిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. పదవుల మీద మోజే తప్ప నేను ఎవరిని అవమానించాలని మాట్లాడట్లా సార్. ఇవాళ ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా 40 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆవురావురమంటారు. పాపం ఇంత ఖర్చు పెట్టాం, తినడానికి కూడా డబ్బులు లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఒకప్పుడు తినడానికి డబ్బులు ఉండేవి, ఇప్పుడు మొత్తం అన్నీ కూడా దివాలా దించే పరిస్థితి తీసుకొచ్చాం మనం. అవును సార్. డబ్బులు ఎక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఇదా జీవితం? మీకు ఈ తెలివితేటలు, మీరు పెట్టే పెట్టుబడి బయట ఈ ఆర్థిక వ్యవస్థలో పెడితే, మీ చొరవ ఉపయోగిస్తే, మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి, మీకున్న ప్రతిభకి మీరు హాయిగా గౌరవంగా నిజాయితీగా సంపాదించుకోగలరు. దానిలో 10వ వంతు సమాజానికి చేస్తే మంచి కీర్తి వస్తుంది. ఈ చెత్త కటౌట్లు పెట్టుకుని వాడికి వెనక పంచన చేరి 40 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేనా ఎందుకైనా కన్నీళ్లు గార్చి మళ్ళీ ఎలక్షన్ల కోసం 40 కోట్ల కోసం సమకూర్చుకున్నట్టు అని ఆలోచించి రోజు తిట్టు దీన్ని ఎందుకు అయ్యేది? దీన్ని ఎలా మార్చాలో ఆలోచించండి. దీనిలో చేరి ఎట్లా పదవులు పొందాలని పెద్ద ఆలోచించుకోకండి. అందరూ దుర్మార్గులని అంటలా. చాలామంది శాసనసభ్యులు కష్టపడి సమకూర్చి ఎంత ఇబ్బంది అయినా కూడా అధిగమించి పళ్ళ బిగువన మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత నష్టపోతున్నారు, ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు సంతోషపడేవాడు ఒక్కడే, అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా సరే. ఎవరు కొంచెం డాంబికంగా ఉన్నారని చెప్పంటే, ఎవరు హడావుడి చేస్తున్నారని చెప్పంటే, అసలు రాజకీయము పరిపాలన అంటే సంబంధం లేకుండా 10 కోట్లు 25 కోట్లు చేతిలో పడగానే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే నేత అని వచ్చేవాళ్ళు, వాళ్ళకి సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా కొంతకాలం పోయి ఏం దిద్దంత అనిపిస్తుంది. ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ ఇవాళ రాజకీయంలో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో డబ్బే సర్వస్వంగా, డబ్బే రాజకీయంగా వచ్చేసింది. అలాంటప్పుడు రాజకీయానికి పునర్వచనం. రాజకీయం అంటే ఏమిటి? మన పన్నుల డబ్బుతో మన వాళ్ళని కూర్చోబెడితే, మన ఓటేసి కూర్చోబెడితే మన ఉమ్మడి సేవలు అందాలి. మన పన్నుల డబ్బు ఏమవుతుంది? మనకి ఎలాంటి విధానాలు రూపొందిస్తున్నారు, ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఎలాంటి మార్పులు చేర్పులు కావాలి, ఎక్కడికక్కడ మనం పౌరులుగా బాధ్యత తీసుకుని ఏ మేరకు దాన్ని మెరుగు చేయగలం, దాని మీద దృష్టి పెట్టండి. అది రాజకీయం. రాజకీయం ఎమ్మెల్యేగా పోటీ చేయడం కాదు రాజకీయం. అది ఒక్కటే రాజకీయం కాదు. మామూలు దేశంలో రాజకీయం సరిగ్గా ఉన్నట్టయితే తప్పకుండా మీరంతా దానిలో చేరండి, ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేవాడిని నేను. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు ఒళ్ళు హోనం చేసుకోబోకండి, మీ కుటుంబాలను ఆహుతి కర్పూరం చేయబోకండి, లేకపోతే మీరు అవినీతిలో భాగస్వాములై దేశాన్ని దోచుకోబోకండి.